ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 57, 4వ భాగం. జిజ్ఞాసి యొక్క సద్గురువు మౌనముని భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఇదిలా ఉండగా ఒకరోజు నాకు అకస్మాత్తుగా ధ్యానం నందు లీలగా మౌనముని భగవాన్ రమణ మహర్షి గారి సూక్ష్మ శరీర దర్శనం అయింది. ఆయన నన్ను చూస్తుండగా నేను వారికి నమస్కరించి, స్వామి, మీరే నా జన్మకి ఈ ఆజ్ఞాచక్రం దాటించే సద్గురువు అని నాకు అర్థమైంది. స్వామి, నేను ఈ జన్మలోనే ముక్తి సాధించగలనా అని అడిగాను. దానికి శ్రీ స్వామివారు చిరునవ్వు నవ్వి, నాయనా, దిగులు పడకు, ఇదివరకే నీవు సాలోక్య ముక్తి సాధించావు. ఈ జన్మలో జీవన్ముక్తి పొందుతావు. ఇప్పటికే చాలామంది యోగులు ముక్తిలోకంలో ఎదురుచూస్తున్నారు. నీ వల్ల లోకానికి ఒక మహత్తరమైన కార్యం జరగవలసి ఉంది. శాస్త్ర ప్రకారం చూస్తే ముక్తిలో 4 దశలు ఉన్నాయి. అవి మూలాధారం నుంచి అనాహత చక్రంలో సాలోక్య ముక్తిగాను, విశుద్ధ చక్రంలో కలిగే ముక్తిని సారూప్య ముక్తిగాను, ఆజ్ఞాచక్రం నందు సామీప్య ముక్తిగాను, సహస్రార చక్రంలో జరిగే ముక్తిని సాయుధ్య ముక్తిగాను చెప్పడం జరుగుతోంది. ఇక్కడి దాకా చాలా మంది యోగులు తమ సాధనా స్థాయికి ఈ ముక్తి పొందినా కూడా పరమశాంతిని పొందలేకుండా పోతున్నారు. ఏదో తెలియని ఏకైక కోరిక కోసం పునః జన్మ చక్రంలోకి అడుగు పెడుతున్నారు. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందో నీవే తెలుసుకోవాలి. స్వానుభవాలు పొందాలి. జీవన్ముక్తి కలిగించే యథార్థ జ్ఞానం మాకు తెలియాలి. చాలా మంది సహస్రార చక్రంతో తమ యోగ సాధన అయిపోయిందని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే నా అనుభవాలను బట్టి చూస్తే సహస్రార చక్రం అక్కడున్న జీవనాడి ద్వారా ఈ హృదయ చక్రమునకు ఇంకా చేరుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. పైగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన ఆఖరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం నందు చివరి శ్లోకమునందు, ఈశ్వర సర్వభూతానాం హృద్యేసేర్జున తిష్టతి భ్రామాయణ సర్వభూతాని యంత్రారూఢని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ ప్రసాదాత్పరాంస నింస్థానం ప్రాస్యసి శాశ్వతం. అనగా, యంత్రరూపమైన శరీరంపై ఉన్న సమస్త భూతములను సర్వేశ్వరుని తన యొక్క త్రిగుణాత్మకం మాయ చేత భ్రమింపచేస్తూ సర్వభూతముల యొక్క హృదయ ప్రదేశం నందు విలసిల్లుతున్నాడు. అట్లు ఈ హృదయ కమలమునందు ఉండే సర్వేశ్వరుణ్ణి సర్వప్రకారంగా నీవు శరణం పొందు. అట్టి భగవంతుని అనుగ్రహం వలన ఉత్తమమైన పరమశాంతి కలిగి శాశ్వతమైన మోక్షం పొందగలవు అని సెలవిచ్చి ఉన్నారు కదా. అంటే ఈ లెక్కన చూస్తే మన సాధన సహస్రార చక్రం నందు ఆగదని శ్రీకృష్ణుడు బోధించినట్లుగా హృదయ చక్రం దాకా కొనసాగితే కానీ మనకి జీవన్ముక్తి కలగదని మా అందరికీ అర్థమైంది. కానీ మేమంతా కూడా మాకే తెలియని రవ్వంత మాయలో ఉన్నాము. అనగా బుద్ధుడికి కోరికల వలన మాయ ఏర్పడుతుందని తెలిసినా కూడా కోరికలేని సమాజం చూడాలని ఎలా అనుకున్నాడో అలా మేమందరం మా సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలతో ఏదో తెలియని ఇసుమంత మాయలో ఇరుక్కొని ఉన్నామని మాకు అర్థమవుతుంది. కానీ దానిని మేము ఛేదించలేకపోతున్నాము. కాబట్టి నీవు నీ సాధనను సహస్రార చక్రం దాటి హృదయ చక్రం దాకా తీసుకుని వెళ్ళు. ఎలాంటి మహామాయలకు లోను కాకు, గురికాకు. తదాస్తు, నువ్వు తరించు, మమ్మల్ని తరింపచేయి, సుఖీభవ అంటూ ఆయన అంతర్ధానమైనారు. ఇన్నాళ్ళు నేను కూడా నా సాధన కూడా సహస్రార చక్రం దాకా వెళ్తే సరిపోతుంది, అదే చిట్టర్ చివరి స్థితి అని అనుకున్నాను. కానీ అది నిజం కాదని, సహస్రార చక్రం కాకుండా హృదయ చక్రం దాకా వెళ్లాల్సి ఉంటుందని నాకు అర్థమైంది. సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ లేదని, ఆ మోక్షపతి అయిన సర్వేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా పొందాలని నిశ్చయించుకొని ఇలాంటి గురుబోధ చేసినందుకు మా సద్గురువైన భగవాన్ రమణ మహర్షి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా యోగ సాధనను కొనసాగించాను. ఇదిలా ఉండగా నా ప్రమేయం లేకుండా జరిగే ఆసనాలు, ముద్రలు, అరుపులు పూర్తిగా ఆగిపోయినాయి. కొన్ని గంటల పాటు లేవకుండా స్థిర ఆసనంలో ధ్యానం చేసుకునే స్థితిలోకి చేరుకున్నాను. కాళ్ళ నొప్పులు కూడా రావటం లేదు, తలనొప్పి కూడా రావటం లేదు. కానీ ఏదో తెలియని అద్వితీయమైన ఆనంద స్థితి మాత్రం కలుగుతూ ఉండేది. ఇప్పుడు ఎలా కూర్చుంటే అలా స్థిర ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే నాలో ఏకాగ్రత తీవ్రంగా పెరగసాగింది. ఆలోచనలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగ్గుతూ వస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే నా శ్వాస ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా భృకుటి ప్రాంతంలో ఆగిపోవటం నేను గమనించేసరికి నాకే ఆశ్చర్యం వేసింది. శ్వాస తీసుకోకుండా నేను ఎలా బతుకుతున్నాను? నాకేమీ అర్థం కాలేదు. ఎందుకు బతుకుతున్నాను కదా. ఈ విశ్వంలో ఊపిరితిత్తుల ద్వారా కాకుండా గుండె ద్వారా శ్వాసక్రియ జరిపే పాములు బతికే ఉన్నాయి కదా. ఖచ్చితంగా నేను కూడా బతుకుతాను. శ్వాస తీసుకోవడానికి ఏ భాగం అయినా ఒకటే కదా. ఒక యోగి చరిత్ర పుస్తకంలో
సూక్ష్మలోక వాసులు వివిధ అంగాల ద్వారా అనగా చెవితో గాని, ముక్కుతో గాని, చర్మంతో గాని, చూపులతో చూడటం జరుగుతుందని, అలాగే కంటితో లేదా నాలికతో కానీ లేదా చర్మంతో చూడగలనని, వినగలనని చెప్పకనే చెప్పినారు కదా. మరి నాకెందుకు కంగారు? నా శ్వాస ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకపోతే నా బ్రుకుటిలోనికి వెళ్తుంది కదా అని నాకు నేను సమాధానపడ్డాను. నేను తెల్లవారుజామున 3 గంటలకే లేచి ధ్యానానికి కూర్చుంటే నా ఆజ్ఞాచక్రంలో కనుబొమ్మల మధ్యలో ప్రస్ఫుటంగా మెరుస్తూ జ్యోతి బిందువు కనపడసాగింది. అలాగే నా 2 చెవుల్లో అంతే స్పష్టంగా ఓంకారనాదం కూడా వినపడసాగింది. దాంతో నాకు నిద్ర మెలకువ కానీ మగత వంటి ప్రారంభ సమాధి స్థితి అనుభవించసాగాను. అప్పుడు మూలాధార చక్రం నుంచి కుండలిని శక్తి ప్రవాహం మొదలై అది శరీరమంతటా ప్రవహించి విద్యుత్ కాంతితో ఆజ్ఞాచక్రం వరకు రాసాగింది. ఏదో చీమలు పాకుతున్నట్లుగా దీని ప్రవాహం వేగం ఉంది. క్రమేపీ నా మనస్సులో ఆలోచనలు తగ్గుతూ వస్తున్నాయి. ఇలా కొన్ని వారాలు జరిగింది. రాను రాను నాకు ధ్యానం నందు తీవ్రమైన కాంక్షతో పాటుగా మనశ్శాంతి పొందటం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు ప్రతిరోజు కనిపించే చిన్న దివ్యజ్యోతి బిందువు కాస్త ఒక కోడిగుడ్డు ఆకారపు పరిమాణం దాకా నెమ్మదిగా పెరగసాగింది. అప్పుడు దీని నుంచి జ్యోతి కిరణాలు వెలువడి నా శరీరం నుంచి బయటకు ప్రసరిస్తున్నట్లుగా అనుభూతి కలగసాగింది. కానీ నా శివపంచాక్షరి మంత్ర మననం అన్ని వేళలా జరుగుతూ ఉండటం నేను గమనించాను. కానీ మనస్సు ఓంకారనాదం మీద, జ్యోతి బిందువు మీద, మంత్రం మీద తప్ప మరే ఆలోచనలకి వెళ్ళటం లేదు. అనగా ఈ ప్రక్రియలు కలిసి ధ్యాస, ధ్యాన, ధ్యాత అన్నట్లుగా త్రికోణంగా సాగింది. ఇంతలో ఈ కోడిగుడ్డు ఆకారంలో నీలివర్ణంతో నల్లని ఆకారం కనపడసాగింది. అది ఒక శరీర ఆకారంగా కనపడసాగింది. అది ఎవరో, ఎందుకు కనపడుతుందో నాకేమీ అర్థం కాలేదు. ఇలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. అప్పుడు నాలాంటి ఆకారం ఉన్న ఒక తెల్లని శరీరం నా నుండి బయటకు రావడం జరిగేది. నాకు ఆశ్చర్యం వేసింది. అచ్చం నాలాగా మరొక వ్యక్తి నా శరీరంలో ఉన్నాడా? మరి ఈయన ఎవరు? ఈయనను ఎవరు చూస్తున్నది? నాకేమీ అర్థం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత నా శరీరంలోనికి బయటకు వచ్చిన తెల్లని శరీరం బయటకు వెళ్ళిపోయేది, లోపలికి వచ్చేది. అది ఎక్కడికి ఎలా వెళ్తుందో నాకేమీ అర్థమయ్యేది కాదు. ఇలా కొన్ని వారాలు జరుగుతున్న సమయంలో నా విశ్లేషణ శక్తి వలన అది నా సూక్ష్మ శరీరం అని, అది మెదడు మధ్యభాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథి లోపల దీని ఆవాసం అని, దీని పక్కనే ఉన్న మరో పీనియల్ గ్రంథి అయిన త్రినేత్రం ద్వారా స్థూల శరీరం దీనిని ఈ సూక్ష్మ శరీరధారిని చూస్తోందని నాకు అర్థమైంది. ఒకరోజు నేను కాశీ విశ్వనాథుడు లింగమూర్తిని చూడాలి అనిపించి గుడికి వెళ్ళినాను. కానీ నా అవతారం చూసి వాళ్ళు భయపడి నన్ను ఒక పిచ్చివాడి కింద జమకట్టి నన్ను గుడిలోనికి పంపించలేదు. కించిత్ బాధ వేసింది. ఆయనే నాకు దర్శనం ఇవ్వకూడదని అనుకున్నాడని అనుకుని మౌనంగా వెనక్కి తిరిగి వచ్చి నా ధ్యానంలో కూర్చున్నాను. కానీ నా ధ్యానం కుదరలేదు. మనసంతా ఆ విశ్వనాథుని పైనే ఉండిపోయింది. ఆ రోజంతా మనోవికలం అయింది. నిద్ర లేదు, ఆకలి లేదు, ఆనందం లేదు, ధ్యాస లేదు, ధ్యానం లేదు, మౌనం. ఏదో తెలియని వేదన, ఆవేదన. తండ్రి నన్ను అనుగ్రహించలేదని బాధ. ఇలా అర్ధరాత్రి సమయంలో ఉండగా నా శరీరం నుంచి నా సూక్ష్మ శరీరం బయటకు వచ్చి కాశీ విశ్వనాథుని లింగమూర్తిని దర్శించి పూజించి పువ్వులు, పూలమాల సమర్పించి రావటం, అది అంతా నా యొక్క త్రినేత్రం నందు ప్రస్ఫుటంగా కనపడసాగింది. అంటే ఒక వీడియోలాగా చూస్తున్నట్లుగా చూడటం జరిగింది. అది నిజమా లేదా అబద్ధమా లేదా భ్రాంతియా లేదా భ్రమ అని తెలియని అయోమయ స్థితి, ఎటూ తేల్చుకోలేని స్థితి. సరే, కొన్ని క్షణాల తర్వాత తను చూసిన అపూర్వ దృశ్యం అదృశ్యమైంది. సరే అని నేను నిద్రలేచి ఘాట్ వద్ద స్నానాధికాలు చేసుకుందామని వెళ్ళగానే దశాశ్వమేధ ఘాట్ వద్ద, ఇదిగో స్వామి, ఈరోజు విశ్వనాథుడికి అలంకరించిన పువ్వులు, ఇవి చాలా పవిత్రమైనవి. మీలాంటి పవిత్రమైన వారికి వీటిని ఇస్తేనే వాటి పవిత్రత మరింతగా పెరుగుతుందని ఆ రాత్రి నాకు నిజం లాంటి కలలో నేను నా సూక్ష్మ శరీరంతో ఏ పువ్వులతో ఆ కాశీ విశ్వనాథుణ్ణి అర్చించానో వాటిని నా చేతిలో ప్రత్యక్షంగా చూసేసరికి నా శరీరం కొంతసేపు అచేతనంగా మారింది. నా మనసు ఆనంద స్థితిలోనికి వెళ్ళింది. ఏం జరుగుతుందో అర్థం కాక ఆ భక్తుడు నాకు నమస్కారం చేసి భయపడుతూ వెళ్ళిపోయాడని నాకు అర్థం కాని అర్థమైన స్థితిలోనికి, అనగా ప్రారంభ సమాధి స్థితిలోనికి వెళ్ళినాను. కొన్ని క్షణాల తర్వాత సాధారణ స్థితికి వచ్చి గంగా స్నానాధికాలు పూర్తి చేసుకుని విచారించగా అది నాకు మనోజప సిద్ధి కలిగిందని, అనగా సూక్ష్మ శరీరంతో ఎక్కడికి ఏ చోటికి వెళ్ళాలనుకున్నా వెళ్ళి రావటం అన్నమాట. అంటే ఇన్నాళ్ళు స్థూల శరీరంతో చేసిన అన్ని యానాలు కూడా సూక్ష్మ శరీర యానాల ద్వారా చేయవచ్చునని గ్రహించేసరికి అలా నిన్న రాత్రి విశ్వనాథుని దర్శించుకోవడం జరిగిందని తెలియగానే నాలో తెలియని ఆవేశ, ఆనందాలు కలిగినాయి.
ఇంతలో ఒకరోజు నేను తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా ఈ నీలివర్ణ వ్యక్తి ఆకారం కాస్త గురుదేవుడు భగవాన్ రమణ మహర్షిలాగా అగుపించింది. తరువాత మరొక ఆకారం అనగా విశ్వగురువైన శ్రీ దత్తస్వామిలాగా కనపడింది. ఆ తర్వాత అది కాస్త ఒక మహర్షిలాగా రూపాంతరం చెందింది. ఇదియే నా ఆది జన్మ అని స్మృతికి వస్తూ ఉండగా ఆ మహర్షి ఎవరో కాదని నైగేమయుడని నాకు అర్థమైంది. ఆ మహర్షి కాస్త నా ప్రస్తుత స్థూల జన్మ ఆకారంగా రూపాంతరం చెందింది. అవును, తను జ్యోతే. ఇంతకాలము ఇంకేదో అని కలగనడం జరిగింది. తన సహజ స్థితి స్వస్థితి సరిగ్గా ఇదే అని, అదే నేను అని నాకు ఆత్మానుభూతి కలిగింది. ఇది ఏ యోగశాస్త్రాలు చెప్పిన ఆత్మ సాక్షాత్కార అనుభూతి అని చెప్పకుండానే తెలిసిపోయింది. నా పెదవుల మీద పరమానందంతో కూడిన చిరునవ్వు మెరుస్తూ ఉండగా నా అంగిట్లో నుంచి ఆనందానికి కారణమైన అద్భుతమైన అమృతరసం కారుతోందని నాకు అవగతమైంది. దాంతో నేను కేచరీ ముద్రలో సహజసిద్ధంగా నా నాలుకను వెనక్కి మడిచి దాన్ని అందుకుంటూ పరమానందం పొందటం ప్రారంభించాను. దానితో నాకు నా జన్మాంతరాలు అలాగే ఇతర జన్మాంతరాలు తెలిసిపోయే జన్మాంతర జ్ఞానసిద్ధి కలిగింది. అలాగే ఈ చక్రసిద్ధి అయిన దూరదృష్టి కూడా అబ్బింది. ఇలా అంటే నేను తీవ్ర ధ్యానంలో ఉండగా ఎప్పుడైనా ఎవరైనా స్మరిస్తే వాళ్ళు ఉన్న ప్రస్తుత స్థితి నా త్రినేత్రం అయిన మనోనేత్రం ముందు దర్శనం అవసాగింది. తల్లిదండ్రులు ఓదార్పులు, నిట్టూర్పులు, బంధుమిత్ర విరహ వేదనలు, ఆవేదనలు, సంతోషాలు నా కళ్ళ ముందు తరచుగా అగుపించేవి. కానీ నేను వాటికి మానసికంగా అలాగే శారీరకంగా స్పందించడం, ఇలాంటి స్పందనలు నాలో కలగలేదు. అలాగే ఈ సిద్ధి పరీక్షించాలని కూడా అనిపించలేదు. ఒకరోజు నాకు నా గత జన్మల్లో వరుసగా 27 జన్మలు గుర్తుకు వస్తున్నాయి. వాటిని నేను పెద్దగా గుర్తుపెట్టుకోలేదు. అలాగే నా రాబో 27 జన్మల దాకా అగుపించాయి. అంటే ఈ జన్మకి కారణం ప్రస్తుత జన్మ యొక్క ప్రారబ్ధ కర్మల ఫలితం అని నాకు అవగతమైంది. జన్మలు పోవాలంటే నేను ప్రస్తుతం నాకున్న ప్రారబ్ధ కర్మలో నివారణ చేసుకుంటే నా రాబో జన్మలు నశిస్తాయని నాకు అవగతమైంది. ఇదిలా ఉండగా నాకు ఒకరోజు ధ్యానంలో శ్రీ అరుణాచల క్షేత్రం అగుపించేసరికి ఈ ఆజ్ఞాచక్రం పంచభూతాల ఆధీన శక్తి సాధనా సిద్ధికి వెళ్లే సమయం ఆసన్నమైందని నాకు అనిపించింది. అక్కడికి చేరుకొని సిద్ధగురువుల సమక్షంలో యథావిధిగా విధి విధానాలతో 36 నెలల పాటు సాధన కొనసాగించిన తరువాత నాకు పంచభూతాల మీద ఆధిపత్యం వచ్చింది. ఒకరోజు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా నాకు విపరీతమైన ఆకలి వేసింది. ఇంతలో ఒక భక్తుడు ఇది అమ్మవారి ప్రసాదం అని ఒక మామిడి పండు చేతిలో పెట్టాడు. దానిని తృప్తిగా తిన్నాను. నా ఆకలి తీరలేదు. ఇలాంటిదే మరో మామిడి పండు దొరికితే బాగుండును అనుకోగానే నా చేతుల్లో ప్రకృతి చేత సృష్టించబడిన మరో మామిడి పండు అగుపించింది. ఇది అచ్చం ఇందాకటి మామిడి పండు లాగానే ఉండటం నాకే ఆశ్చర్యం వేసింది. రుచి చూశాను, అలాగే ఉంది. ఇది భలేగా ఉంది. అంటే మనకి ఏం కావాలన్నా అది ప్రత్యక్షం అవుతుందని అనుకుంటూ నాకు ఇష్టమైన తీపి పదార్థాలు ఏవి అనగా సున్నుండలు, మైసూరుపాకులు వచ్చినాయి. వామ్మో, భలేగా ఉంది, నిజమే, ఈ 2 పదార్థాలు నాకు చాలా ఇష్టమైనవి అనుకుంటూ ఆవకాయ పచ్చడి అన్నం కావాలని అనుకోగానే ఆవకాయ అన్నం ఉన్న పళ్ళెం అగుపించింది. దాన్ని పక్కన పెట్టి నాకు ఇష్టమైన ఆహారం ఏది అనగానే గోంగూర పచ్చడి అన్నం ప్రత్యక్షమయ్యేసరికి నాకే నిజంగానే అవి అతి ఇష్టమని వీటికి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. అసలు ఈ వస్తువులు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కాలేదు. వెంటనే తన 2 అరచేతులు ముందుకు చాపి తనకి ఏది అతిష్టమైనది నాకే తెలియదు దానిని ప్రసాదించమని కోరగా అది కాస్త అతి సుందరమైన శ్రీ మేరువు స్ఫటిక శ్రీచక్ర యంత్రం ప్రత్యక్షమైంది. దాన్ని చూసి నేను చాలా తన్మయత్వం చెందినాను. నాకు అయ్యవారి కన్నా అమ్మవారు చాలా చాలా ఇష్టం. నాకు శివలింగం కన్నా శ్రీచక్రమే చాలా ఇష్టమని ఆ సర్వేశ్వరుడికి తెలుసు కాబట్టి నా చేతుల్లో స్ఫటిక శ్రీచక్రం ఉంచడం జరిగిందని నాకు అర్థమైంది. ఇంతటితో నా కోరికలు ఆపివేసుకోవాలని లేదంటే నా సాధన ప్రగతి ఈ సిద్ధుల మాయలో పడిపోయి ఆగిపోతుందని నాలో తెలియని భయం మొదలైంది. ఆ తర్వాత ఈ వస్తువులు ఎలా వచ్చాయో విచారణ చేసుకోగానే నాకు స్మరణకి వచ్చింది. అది ఏమిటంటే మూలాధార చక్రం నుంచి భూతత్వం, స్వాధిష్టాన చక్రం నుంచి జలతత్వం, మణిపూరక చక్రం నుంచి అగ్నితత్వం, అనాహతం నుంచి వాయుతత్వం, విశుద్ధి చక్రం నుంచి ఆకాశతత్వం అనగా ఈ పంచభూతాలు కలిసి ఆజ్ఞాచక్రంలో నా ఆధీన స్థితిలో ఉండటం వలన నా కోరికలు తీర్చడానికి పంచభూతాలతో తయారైంది. పంచభూత పదార్థాలను నా చేతుల్లో పెట్టి నాయన్ని నాకు అవగతమయ్యేసరికి నా మొహంలో చిరునవ్వు కనపడింది.
నాకు పంచభూతాలను ఆజ్ఞాపించే శక్తి వచ్చిందని తెలియగానే ఈ ఆజ్ఞాచక్ర ఆధీనం అయిందని నాకు అవగతమైంది. నా చేతుల్లో సృష్టించబడిన ఈ స్ఫటిక శ్రీచక్ర యంత్రమును ఎవ్వరికీ ఇవ్వాలని అనుకుంటూ ఉండగా ఒక దేవీ భక్తుడు నా దగ్గరికి వస్తూ, స్వామి, నాకు ఇంతవరకు అమ్మ అనుగ్రహం కలగలేదు. నా సాధనా లోపం ఏమిటో నాకు ఏమీ అర్థం కావడం లేదు అనగానే నేను వాడి మొహం కేసి తీక్షణంగా చూడగా నాకున్న జన్మాంతర జ్ఞానసిద్ధి వలన వాడి జన్మలు తెలుసుకుంటూ వాడి చక్ర సాధనా స్థాయిల్లో చూడగా వాడితో, నాయనా, నీవు గత జన్మలోనే మూలాధార స్వాధిష్టాన చక్రములు దాటినావు. నీవు ఈ జన్మలో బ్రహ్మగ్రంథి విభేదనం చేసుకొని ముందుకు వెళితే మణిపుర చక్ర దైవమైన నా ఇష్టదైవమైన బాలాదేవి దర్శనం ఇస్తుంది. రాబో కాలంలో ఇది సిద్ధింప చేసుకుంటావు. అందులకు ఈ స్ఫటిక స్త్రీ యంత్రం నీకు సహాయపడుతుంది. దీనికి ప్రతి శుక్రవారం మనుష్య స్పర్శ తెలియని జలంతో అభిషేకం చేసుకో. నీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. సకల ఆయురారోగ్యాలు, యోగాలు, ధనప్రాప్తి కలుగుతుంది అనగానే వెంటనే వాడు కాస్త, స్వామి, నన్ను అనుగ్రహించినందుకు చాలా కృతజ్ఞతలు. కానీ మీరు చెప్పిన జలం ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అనగానే నేను వెంటనే కొబ్బరికాయలో అని చెప్పగానే వాడు వెంటనే నా కాళ్ళ మీద పడగానే నాకు వాటి స్పర్శ తగలగానే నాకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లుగా బాధ కలిగింది. అంటే వీడి పాద నమస్కారం స్పర్శ వలన వాడు చేసిన పాపకర్మలు నాకు కొంతమేర సంప్రాప్తి అయింది అని నాకు అర్థమైంది. దానితో నేను ఎవరిని తాకకుండా, నన్ను ఎవరు తాకకుండా జాగ్రత్త పడటం అలవాటు చేసుకున్నాను. నా శరీరం కూడా ఒక విద్యుత్ అయస్కాంతం లాగా మారి ఇతరులకి షాక్ కొట్టడం నా స్వానుభవంలో చూశాను. ఇలా ఇతరుల నుంచి వచ్చిన పాపకర్మలను నాశనం చేసుకోవడానికి మరికొంత సమయం ధ్యానానికి కేటాయించి వాటిని నాశనం చేసుకోవడం ప్రారంభించాను. అలాగే ఇతరుల నుంచి నాకు సరిపడని వస్తువులు, అలాగే పదార్థాలు ఆశించడం మానివేశాను. అలాగే నా చక్ర సాధనా స్థితులు, అనుభవాలు, సిద్ధులు గురించి నాతోటి సాధకులు, గురువులకి, యోగులకు తెలియకుండా ఏమని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రతినిత్యం ప్రార్థించడం అలవాటు చేసుకున్నాను. ఇక ఈ ఆజ్ఞాచక్ర ఉపచక్రాలైన గుణ, కర్మ, కాల, బ్రహ్మచక్రాల జాగృతి, శుద్ధి, ఆధీనం కోసం, అలాగే రుద్రగ్రంథి విభేదనం కోసం నేను శ్రీ దత్తస్వామి అనుగ్రహమును పొందాల్సి ఉంటుంది. అందులకు గుజరాత్ రాష్ట్రంలోని దత్తక్షేత్రమైన గిరినార్ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆయన పెట్టే మాయా పరీక్షలు తట్టుకొని వారి అనుగ్రహం పొంది తాంత్రిక విధి విధానాలతో ఈ 4 ఉపచక్రాలను భేదనం చెయ్యాలని అనుకున్నాను. మీకు దత్త దర్శనం అయిందని, దత్తమూర్తి మీ ఇంట ఉన్నాడని నాకు అవగతమైంది. శీఘ్రంగా దత్తస్వామి అనుగ్రహం పొందిన మీరు ధన్యులు. ఇక రాబో సాధన అంతా తాంత్రిక విధానాలతో జరగటం వలన నేను తాంత్రిక యోగిగా అవతారం ఎత్తవలసి ఉంటుంది. ఇక మరి మీ ఈ 4 చక్రాలను మీరు ఏ సాధనా విధానంతో దాటుతారో ఆలోచించుకోండి. ఉంటాను, సెలవంటూ తన టెలిపతి నా నుండి విడగొట్టారు. దానితో ఇక నా జిజ్ఞాసి కూడా ఆజ్ఞాచక్ర ఆధీన స్థితి పూర్తి చేసినాడని తెలియగానే ఆనందం వేసింది. కానీ వాడు చెప్పిన తర్వాత నాలో తెలియని భయం మొదలైంది. ఇంతవరకు నా సాధన అంతా శాస్త్రీయంగా దక్షిణాచార పద్ధతిలో జరిగింది. ఇప్పుడేమో ఈ వచ్చే 4 ఉపచక్రాలు అయిన గుణ, కర్మ, కాల, బ్రహ్మచక్రాల సాధనా స్థితి కోసం వామాచారం అనగా తాంత్రిక విధానం చెయ్యాలి అంటే ఏదో తెలియని భయం నన్ను ఆవహించసాగింది. ఈ తాంత్రిక విధి విధానంలో పంచమకారాలు అనగా మద్యం, మాంసం, మత్యం, ముద్ర, మైథునం అనేవి ఉంటాయని తాంత్రిక శాస్త్ర గ్రంథాలు చెప్పకనే చెబుతున్నాయి. వామ్మో, వీటిని ఎలా చేయాలి, ఎలా చేయించాలి, ఏ విధంగా సిద్ధి పొందాలో నాకేమీ అర్థం అవటం లేదు. చచ్చింది గొర్రె. నేను చూస్తూ ఈ వామాచారంలోనికి వెళ్ళి సాధన చెయ్యలేను. ఖచ్చితంగా నా మనస్సు అలాగే నా శరీర స్థితి తెలుసు. ఖచ్చితంగా మతిభ్రమణం చెందటం లేదా మనోవికలత్వం పొందడం జరుగుతుందని నాకు తెలుసు. మరి ఈ సమస్యకి ఆ దత్తస్వామి ఎలాంటి పరిష్కార మార్గం చూపిస్తాడో ఆయనకే వదిలివేయాలని ఊరుకున్నాను. అవకాశం లేదంటే ఈ జన్మకి ఈ ఆజ్ఞాచక్రం ఇచ్చే సామీప్య ముక్తి పొంది కైలాసం చేరుకోవడం తప్ప ఇంకా ఏమీ చెయ్యలేనని మరు జన్మలో తాంత్రిక యోగిగా అవతరించి సాధనను కొనసాగించాలని అనుకున్నాను. ఏం జరుగుతుందో ఎవరికి ఏమి తెలుసు.